ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టాక నేను నా భర్త స్టార్డమ్ వదిలేసి నటులుగా కాకుండా భార్యాభర్తలుగా పిల్లల్ని చూసుకుంటామని అంటున్నారు నటి జ్యోతిక. It is a part of daily life. There are hundreds of instances, if I have to point out. But this is like what I do. సీనియర్ యాక్ట్రెస్ నగ్మా చెల్లెలిగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్యగా జ్యోతిక పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా కెరీర్ సాగిస్తున్న సమయంలో సూర్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు జ్యోతిక. కుటుంబం, పిల్లలు లాంటి ఇంటి బాధ్యతలు చూసుకుంటూ సూర్యకు సపోర్ట్ ఇస్తున్నారు. And I'm married to a superstar. Yeah, I face it every now and then. Even now you're saying? Yeah, even now, even today. మధ్యలో తనకంటూ గుర్తింపునిచ్చే పాత్రలు ఏమైనా వస్తే అలాంటివి వదులుకోకుండా నటనను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతిక తన కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. మొదట తన సినీ కెరియర్ బాలీవుడ్ లో అక్షయ్ ఖన్నాతో ప్రారంభించానని, ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోకపోయేసరికి తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చానని అన్నారు. అయితే మొదటి చిత్రం సూర్యతోనే నటించానని, ఆ సినిమా గుర్తింపు తీసుకురావడంతో వరుస సినిమాలకు సైన్ చేశానని చెప్పారు. నాతో జీవితం బోర్ కొట్టేసింది కదా. తాను ప్రయోగాత్మక చిత్రాల్లో నటించానని, అందులో చేసిన మోజీ చిత్రం తనకెంతో ఇష్టమని చెప్పారు. ఆ పాత్రలో మూగా, చెవటిగా నటించగా ఎంతో పేరు వచ్చిందన్నారు. అలాగే న్యాయవాదిగా, ప్రిన్సిపల్ గా చేసిన చిత్రాలు తన కెరియర్ లో ఐకానిక్ గా మిగిలాయని తెలిపారు. So I feel that search in a woman for her identity is. ప్రస్తుతం కెరీర్ పరంగా సంతోషంగా ఉన్నానని, ఒకవేళ కెరీర్ మొదట్లో హిందీలోనే అవకాశాలు వచ్చి ఉంటే, అక్కడే ఉండిపోయి ఉంటే ఇన్ని మంచి పాత్రలు చేసే అవకాశం ఉండేది కాదని చెప్పారు. And like, yeah, she hasn't seen, South and North is merging only now since 4-5 years. Yeah. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వడం, అవకాశం లభించడం హిందీ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇక డబ్బా కార్టెల్ గురించి మాట్లాడుతూ ఈ వెబ్ సిరీస్ కంటెంట్ అద్భుతంగా ఉందని, अगर हमने एक भी पैकेट बेचा ना मुंबई में तो चाकू मेरे साथ साथ तुझे भी ठोकेगा. షబానా అజ్మీ లాంటి వారితో నటించడం సంతోషంగా ఉందని, ఆమె పక్కన నటించడం, ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవటం ఎప్పటికీ మర్చిపోలేదని చెప్పారు. I think besides being a great actor, that's what we all love about her. ఇక కుటుంబం గురించి మాట్లాడుతూ సూర్య తను నటీనటులుగా ఇంట్లో ఉండమని, ఎలాంటి స్టార్డమ్ను ఇంట్లోకి తీసుకురామని చెప్పారు. ప్రతిరోజు ఉదయం ఇంట్లో పిల్లలకి స్కూల్ బాక్స్ ఏది రెడీ చేయాలి, దాని గురించి ఆలోచిస్తూ వారిని రెడీ చేసే పనిలో అవసరాలు చూస్తూ బిజీగా ఉంటామని తెలిపారు. For example, oh, I'm so lucky I'm married to such a nice guy. They'll say, wow, what a nice guy, Surya. ఇక జ్యోతిక కేవలం నటన రంగంలోనే కాకుండా నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు. భర్తతో కలిసి 2D ఎంటర్టైన్మెంట్స్ పేరుతో పలు సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవల వచ్చిన సత్యం సుందరం ఇదే బ్యానర్ పై నిర్మించారు. అలాగే సూర్య తన తదుపరి చిత్రం రెట్రోన్ కూడా ఇదే బ్యానర్ పై ఇతర సంస్థతో కలిసి భాగస్వామిగా ఉన్నారు. ఇటీవల అగరం ఫౌండేషన్ సొంత బిల్డింగ్ ను సూర్య సొంత డబ్బులతో కట్టించారు. Empower aims to broaden research horizon, foster an entrepreneurial. పేద విద్యార్థులకు చదువు, ఉపాధి కల్పిస్తూ 2 దశాబ్దాలుగా ఈ ఫౌండేషన్ సేవలో ఎంతో కృషి చేస్తోంది. దీని వెనుక సూర్యకి సపోర్ట్ గా జ్యోతిక అన్ని రకాలుగా మద్దతునిస్తుంది.